సార్ ఏంటి నిన్న జనసేన పార్టీ సభ గురించి పక్కన పెడితే దాన్ని సెకండరీగా మాట్లాడదాం. మీ పార్టీలో మొన్నటిదాకా పనిచేసినటువంటి నేత, మీ జిల్లాకి సంబంధించినటువంటి కీలక వ్యక్తి, చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వ్యాఖ్యలు, ఆయన ఎమోషనల్ అయినటువంటి బాధ, ఆ స్టేజ్ మీద ఆయన తీరు చూసినప్పుడు ఎలా అనిపించింది? సార్, మనం ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇంటూ పాలిటిక్స్. ఆఫ్టర్ ఆల్ నేను ఎందుకన్నానంటే, ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువగా ఈ మధ్య కనపడుతున్నాయి కాబట్టి. ఎందుకంటే ఇంట్లో 3 పూట్ల అన్నం తినటానికి, కడుపు నింపుకోవడానికి డబ్బులు లేనటువంటి కుటుంబాలు రాజశేఖర రెడ్డి గారి పేరుతోటి, లేదా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేరుతోటి వాళ్ళు విలాసవంతమైన జీవితాలకి వెళ్ళిపోయినటువంటి బ్యాచ్లు కొన్ని ఉన్నాయి. దానిలోకి ఇతను కూడా వస్తాడు. ఓకే, మీరు అడిగినా ఎవరైనా బాలినేని శ్రీనివాసరెడ్డి పాపం మా వాళ్ళు ఒంగోలులో ప్రెస్ మీట్ పెట్టి ఇంకా గౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఆయనతోటి మేము కలిసి ఉన్నాం కాబట్టి ఆయన అనలేకపోతున్నాం, లేకపోతే మేమేదో ఫీల్ అవుతున్నాం. ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అది అందరికీ తెలుసు. అతనికి ఒక మంత్రి పదవి ఇస్తే ఆ మంత్రి పదవిని ఆపరేట్ చేసింది వాళ్ళ వియ్యంకుడు భాస్కర్ రెడ్డి. ఓకే, ఎందుకంటే ఈయన తెలియదు, సంతకాలు పెట్టుకోవటం ఒకళ్ళు వచ్చేమో కానీ అడ్మినిస్ట్రేషన్ తెలియదు. నేను అడుగుతున్నా, ఈరోజు ఒక రెవెన్యూ ఎలక్ట్రికల్ పవర్ మినిస్టర్గా ఒక్క రివ్యూ మీటింగ్ అన్న బాలినేని గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 2 సంవత్సరాల పీరియడ్లో ఒక్క రివ్యూ మీటింగ్ అన్న పవర్ సెక్టర్లో ఎలక్ట్రికల్ వాళ్ళతోటి, ఇంజనీర్స్ తోటి కానీ, ఎస్సీలతో కానీ, వాళ్ళతో ఉన్నటువంటి ఏపీడీఎస్సీలు వాళ్ళతో ఎవరితోటైనా ఒక్క రివ్యూ మీటింగ్ చేసేది. ఇది ఒక క్వశ్చన్ మనకి. రాజశేఖర రెడ్డి గారు భిక్ష పెట్టకపోతే ఆ భిక్ష ఏ రూపంలో వచ్చింది అది వేరే టాపిక్. ఆయన చాలా మంది పెడుతుంటారు. భిక్ష పెట్టకపోతే వాట్ ఆర్ యూ అండ్ హూ ఆర్ యూ? మీరేంటి అసలు? అంటే ఆ కుటుంబం నీడన పెరిగి ఆ కుటుంబం పేరు చెప్పుకొని, మనం అంటాం చూడు, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే దొంగలని, ఆ బ్యాచ్లో ఉండాల్సిన వ్యక్తి. ఓకే, అసలు ఇంకొక విషయం మీకు చెప్పనా, అసలు జగన్మోహన్ రెడ్డి వల్ల నాకు మొత్తం పోయిందో ఆ ఏడుపు ఏదైతే ఉందో, దొంగేడుపు కాకపోతే ఆయన నిన్న చాలా భావోద్వేగంతో చెప్పారు. భావోద్వేగం అంటే అన్ని భావోద్వేగం కాదు, అది ఉద్వేగమే. దానిలో భావం లేదు. ఉద్యోగం ఎందుకంటే ఆక్రోశం. ఆక్రోశం ఏంటంటే పదవి లేకపోతే ఉండలేనటువంటి దశలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, పదవి లేకపోతే ఒక 5 సంవత్సరాలు అసలు ఒంగోలు ముఖమే చూడలేనటువంటి వాళ్ళు. నేను ఇది పరుషంగా మాట్లాడదలుచుకోలేదు, వాస్తవం, చరిత్ర మాత్రమే మీ ముందు. డైరీలో ఒక పేజీ అతనికంటూ ఉంటే ఆ పేజీని మాత్రమే, మీ కెమెరా ఎవరైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ కెమెరాని అడ్జస్ట్ చేసుకోవడం కోసం డైరీలో ఒక పేజీ ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉంటే నేను ఆ పేజీని మాత్రమే మీ ముందు పెడుతున్నా. ఇది ఓకే. నాకు ఆయన మీద కోపం లేదు, ఎందుకంటే రాజకీయాలు అనేవి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడున్నా చేసుకోవచ్చు. బట్ ది వే హీ బిహేవ్డ్ ఇన్ పిఠాపురంలో నాకు తెలిసి బాలినేని అభిమానులు కానీ, లేకపోతే బాలినేని సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ ఎవరు ఉండరు. అన్ఫార్చునేట్లీ అతను మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా లేడు అక్కడ. ఒకళ్ళు ఉంటే మీరు అన్నట్టుగా భావోద్వేగమే కాదు, ఫిజికల్ ఉద్యోగం కూడా కనబడదు. కాళ్ళమే పడేవాడు, నన్ను రక్షించు అని శరణ కోరేవాడు. పిఠాపురం సాక్షిగా ఏం కోరుతున్నాడు అంటే శరణ కోరుతున్నాడు, అంతేగాని వేరే చెప్పి నేను జగన్ను ఓడిస్తాను అంత ఉందా మీకు? జగన్ని ఒంగోలులో ఓడించే శక్తి నిజంగా అతనికి ఉందని అతను భావిస్తున్నాడా? లేదు. రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల పదవులు పొందినటువంటి వ్యక్తులు వీళ్ళు. రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పాడు. బట్ వాట్ అబౌట్ యూ? నువ్వు ఎమ్మెల్యే ఎలా అయ్యావు? 1కి 2 సార్లు మంత్రి ఎలా అయ్యావు? ఈజ్ ఇట్ నాట్ ది కైండ్నెస్ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి? ఆయన బ్లెస్సింగ్స్ తోటి కాదా? ఆయన కుటుంబంలో సుబ్బారెడ్డి బావమరిది అని చెప్పుకొని తీసుకున్న పదవి కాదా? తీసుకుంటే ఒంగోలుకి ఏమన్నా ఒరిగిందా నీ పదవి వల్ల? ఒంగోలు ఏమైనా ఇంచైనా డెవలప్ అయిందా? పదవి ఎందుకండి, మంత్రి పదవి కానీ ఎమ్మెల్యే కానీ ఎందుకు గెలిపిస్తారు? డెవలప్. ఒక్క మార్క్స్ ఇచ్చాడు నాకు. నథింగ్.
ఓకే. కుట్ర రాజకీయాలు. గెలిచినప్పటి నుంచి మంత్రి పదవి తీసుకున్నప్పటి నుంచి ఎవరిని తొక్కాలి, ఎవరిని రానియకుండా ఉండాలి, ఎన్ని సాడీలు వినాలి, ప్రతిరోజు ఇవే రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి దయ వల్లే ముఖ్యమంత్రి అయ్యాడు. ఎస్, ది టాల్ పర్సనాలిటీ. భారత రాజకీయాల్లో కోపం అనే నరాన్ని తెంపేసి ప్రేమ అనే నరాన్ని ముడివేసుకొని ప్రతి వాడిని ఆహ్వానించి ఆస్వాదించినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎస్, ఆయన చనిపోయాడు. ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హిమాలయాలంతా పవర్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి మా సాంప్రదాయం మాకుంది, నేను జనం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, ఓదార్పు చేయాలనుకుంటున్నాను, మా నాన్న కోసం చనిపోయినటువంటి 700 మంది దగ్గరికి వెళ్తానంటే వాళ్ళు వద్దంటే ఘర్షణ పడి బయటకు వచ్చాడు. వచ్చిన మనిషి తన మాట కోసం జనంలోకి వెళ్ళాడు. అవును. జనంలోకి వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దయ వల్లే, ఆయన సింపతి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అనుకుందాం. కానీ నువ్వెవరి దయ వల్ల గెలిచావు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎవరి దయ వల్ల అయ్యావు? ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల కాదా? ఆయన బీఫామ్ ఇస్తేనే కదా ఆయన టికెట్ నుంచి, ఆయన పార్టీ నుంచి టికెట్. నువ్వు ఎవరి దయ వల్ల మంత్రి అయ్యావు? జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల కాదా? ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు బ్లాక్మెయిల్ చేసిన ప్రతిసారి మీకు ఎన్ని డబ్బులు ఇచ్చుంటాడు, ఎన్ని అవకాశాలు ఇచ్చుంటాడు? ఎవరు జిల్లా చేసింది? బాలినేని జగన్ బ్లాక్మెయిల్ చేశాడు. జగన్ బ్లాక్మెయిల్ చేసేవాడు విపరీతంగా, నంబర్ ఆఫ్ టైమ్స్. చెప్పమానండి, నాకు తెలిసి మిగతా మంత్రులందరూ కూడా ఏ జిల్లానైనా గురించి మాట్లాడతాం కానీ ప్రకాశం జిల్లాను గురించి మాట్లాడడం బాబు బావమరుదులతోటి మాకు ప్రాబ్లం ఉందనేవాళ్ళు ప్రతి మంత్రి. మీ ఇద్దరు ప్రాబ్లం తోటి పార్టీ ఎందుకు ఇబ్బంది పడాలండి? ఎందుకు ఇబ్బంది పడాలి? పార్టీకి మీ వల్ల ఒక అనాకాణి అవి లేవు. ఇప్పుడు అనాకాణి ఉపయోగం ఉందా? దాన్ని పార్టీని ఉపయోగించుకొని దోచుకొని పార్టీ పేరు చెప్పి కలెక్టర్ల మీద, ఎస్పీల మీద పెత్తనం చేసి జిల్లాని మీ జేబు సంస్థగా వాడుకొని చెరుకు గడలో పిప్పిలా, గడలో ప్లాస్టిక్ పిప్పిలాగా పార్టీని వాడుకొని బయటికి వెళ్ళి మీరు చేసే సాహసం చూడండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎలా గెలుస్తాడో, ఎలా ముఖ్యమంత్రి అయ్యో చూస్తాడని నేను ఛాలెంజ్ చేస్తున్నా. బాలినేని ఇంకొకసారి ఒంగోలులో గెలవమనండి. అవకాశం ఉంటుందా? అలా గెలవమనండి, జనసేన టికెట్ తెచ్చుకొని గెలవమనండి. ఎందుకు వాళ్ళు పొత్తులో ఉన్నారు? సార్ ఎక్కడైనా ఉన్నాండి సార్, పొత్తు ఎంతకాలం ఉంటుందో మా తెలీదా? ఈరోజు జనసేన పార్టీ పెట్టుకుంది, జనసేన పార్టీ మీటింగ్ అయితే ఏది నిజంగా వాళ్ళకు ఒక సిద్ధాంతము, జనసేన పార్టీకి ఒక ఆలోచన విధానము, 12 సంవత్సరాల పుష్కరాలు సందర్భంగా, లేకపోతే కార్ల మార్క్స్ ఆయన నోటి నుంచి వచ్చే ఆయన చనిపోయినటువంటి ఆ రోజు నాడు పెట్టుకున్నటువంటి, ఆయన పేరు ఎక్కడ ఎత్తలేదులేండి, చెగువేరా కూడా వేరే రూపం ఇచ్చేసాడు ఆయన. చెగువేరా అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, చెగువేరా ఒక విప్లవకారుడు అన్నది పక్కన పడేసి, చెగువేరా ఒక వైద్యుడుగా, చెగువేరా ఆ సమాజానికి చేసిన సేవ ఈయనకి నచ్చి, ఈయన ఒక నటుడు ఎలా నచ్చిందో నాకు అర్థం కాలే. మొన్నటిదాకా అనుకునేవాళ్ళు ఓ పవన్ కళ్యాణ్ చెగువేరా మాట్లాడుతున్నంటే చెగువేరా ఒక విప్లవకారుడు కదా ప్రపంచవ్యాప్తంగా అని అనుకునేవాళ్ళు. ఈయన దానిలో విప్లవాన్ని సారం తీసేసి ఆయన ఒక వైద్యుడిగా మాత్రమే నాకు నచ్చాడని చెప్పేశాడు. పవన్ కళ్యాణ్ నీకు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చకపోతే, ఒకవేళ పవన్ కళ్యాణ్ నీకు టికెట్ ఇస్తే రేపు ఒంగోలులో నీ పరిస్థితి ఏంటో ఒంగోలు ప్రజలు తెలుస్తారు. అసలు ఇంకొక విషయం నేను చెప్తున్నాను. ఓదార్పు యాత్రలో సీరియస్గా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కౌన్సిల్లో ఉన్నటువంటి 90 మంది ఎమ్మెల్సీలో బయటకు వచ్చి బహిర్గతంగా అక్కడున్నటువంటి మా రోసయ్య గారిని వద్దని ముఖ్యమంత్రిగా ఉండి బతిలాడినా సరే కాకుండా జగన్ తోటి ప్రయాణం చేసిన నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో తిరిగేటప్పుడు నువ్వు ఈ విధంగా తిరగటం మంచిది కాదు, కాంగ్రెస్ పార్టీ ఏమైనా అనుకుంటే చేస్తుందని జగన్మోహన్ రెడ్డిని భయపెట్టినటువంటి వ్యక్తి అతను. బాలినేని అంటే అతని పదవి నిరంతరంగా ఉండాలంటే కాంగ్రెస్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేసుకొని ఈయన ఉండాలి అక్కడ. ఈ 5 సంవత్సరాలు అడ్జస్ట్ అయితే ఈ 5 సంవత్సరాల పరిపాలన వీళ్ళు హాయిగా మంత్రులుగా ఉంటారు. కానీ జగన్ ఉక్కు మనిషిగా తయారయ్యాడు కదా. ఎవడేమనుకున్నా సరే నాన్నకి ఇచ్చిన మాట కోసం నేను వెళ్ళాలా ప్రజలకు ఇచ్చానని చెప్పి బయలుదేరిన వ్యక్తికి వీళ్ళు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడతాను అని అంటే ఏమాత్రం ఇష్టం లేని మొట్టమొదటి వ్యక్తి బాలినేని. అవునా? ఎస్.
బాలనేని ఫస్ట్ రిజెక్ట్ చేశాడు అసలు పార్టీని. నేనున్నాను ఆ రోజు కారులో ప్రకాశం జిల్లాలో మేము ఎర్రగొండపాలెం నుంచి వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చిన్నాయన్ని మంత్రిగా చేసిన తర్వాత ఈ విధంగా మనం కాంగ్రెస్లో ఉండి వాదోపయాత్ర చేసుకోవటం సరికాదు, మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఇక్కడ బాలినేని గారు, ఇక్కడ మధ్యలో నేను, ఇక్కడ సుబ్బారెడ్డి గారు కూర్చొని ఉన్నాం. నేను చెప్తున్నాను అతను బీపీ వెహికల్లో ముగ్గురం కూర్చొని ఉన్న సంఘటన నేను చెప్తున్నాను సార్. ఐఎమ్ ట్రైంగ్ టు రివీల్ ది ఫ్యాక్ట్. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కెమెరామెన్ ఏదో చూసుకున్నాడు మీ వాడు, ఇందాక ఒక పేజీ ఈ పేజీ నేను నిప్పుతున్నాను చెప్పాను ఇక్కడ, కోపంతో కాదు, చరిత్రను చెప్పడం కోసం. చరిత్రను చెప్పడం. నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విభేదించి ఒక 3 సంవత్సరాలు బయటికి వెళ్ళారు మీరు. నేను ఎందుకు విభేదించానో కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ బాలనేని కూడా రీజన్, ఒక్కో రీజన్. ఎస్,